ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు సీఎం పర్యటన కొనసాగుతోంది. 2 రోజులు పలు ప్రాజెక్టులను ఆయన సందర్శించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ను అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఎక్కడెక్కడ పర్యటిస్తారు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి మహాత్మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలపై దృష్టి సారించనున్నారు. మంత్రి అంటే రాత్రి సోమశిలలోనే బస చేసిన ముఖ్యమంత్రి కాసేపట్లో మంత్రి జూపల్లి నివాసానికి చేరుకుని అల్పాహారం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి పాలమూరు రంగారెడ్డిలోని తొలిదశ ఈ ఎల్లూరు జలాశయం పంపోజ్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లోని తొలి ప్యాకేజ్ 1, 2, 3 నార్లాపూర్ రిజర్వాయర్ పంపోజ్ డెలివరీ సిస్టమ్ తదితరులను పరిశీలించనున్నారు. అనంతరం మళ్ళీ మహాత్మా గాంధీ కేరళ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఫేజ్ 1 పంపోజ్ ను పరిశీలిస్తారు. తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మన ఏదుల రిజర్వాయర్ పంపోజ్ ను పరిశీలిస్తూ మధ్యాహ్నం వరకు నాగర్ కర్నూలు జిల్లాలోని ఈ వట్టం జలాశయము పంపోజ్ కు చేరుకుంటారు. అక్కడ అధికారులతో పనుల పురోగతిపై ఆరా తీసిన అనంతరం ఇక్కడ మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలోని కర్వెన జలాశయం వద్ద చేరుకుంటారు. అక్కడ పంపోజ్ జలాశయం పనులు మోటార్ల బిగింపు తదితర పనులన్నిటిపై ఆరా తీసిన అనంతరం మధ్యాహ్నం అక్కడే ముఖ్యమంత్రి భోజనం చేయనున్నారు. అక్కడ లంచ్ తర్వాత ప్రెస్ మీద ఉమ్మడి జిల్లా పర్యటన వివరాలన్నిటినీ మీడియాతో పంచుకోనున్నారు. అనంతరం జడ్చర్ల నియోజకవర్గంలోని కర్వెన జలాశయం పనులను పరిశీలించనున్నారు. సాయంత్రం 6:30 సమయం లోపల అట్లా జడ్చర్లలోని భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు హాజరై కానున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ఈ ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులు తదితర విషయాలన్నింటిపై వివరించనున్నారు. ఈ సభ కోసం మరోవైపు ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 1600 మంది పోలీసులతో ఎక్కడికక్కడ రక్షణ ఏర్పాట్లు చేశారు. మన జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులు సైతం కార్యకర్తల శ్రేణుల తరలింపు ఈ అన్నిటికీ ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు బహిరంగ సభ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. స్టూడియో. ఓకే, ధన్యవాదాలు సతీష్.